బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవన్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 200 మంది బీజేపీ పార్టీలో చేరారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం టీడీపీ మండల నాయకులు గురురాజా దేశాయ్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు కర్నూలులోని మౌర్య ఇన్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో టీడీపీకి పనిచేసిన వీరంతా కూడా బీజేపీ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరడం జరిగిందంటున్న టీడీపీ నాయకులతో మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఏదైతే నందవరం గ్రామానికి చెందిన దేశాయ్ నెట్వర్క్ అధినేత అదేవిధంగా టీడీపీ మండల సీనియర్ నాయకులు గురురాజ్ దేశాయ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీజేపీలో చేరడానికి కారణాలు ఏంటి, అక్కడ వాళ్ళకి అసంతృప్తి ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఏదైతే ఈ రోజు 200 మందితో ఇక్కడ చేరారు అంటే టీడీపీకి చాలా రోజులుగా పనిచేశారు, మరి ఎందుకు చేరాల్సి వచ్చింది, పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? దాదాపుగా ఈరోజు నందవరం మండలం నుంచి 260 మంది ఈరోజు స్వచ్ఛందంగా మన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మన ముఖ్య ప్రియతమ నాయకుడు అధ్యక్షులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారితో సమక్షంలో చేరడం జరిగింది. మరి మాకు ప్రీవియస్గా తెలుగుదేశం పార్టీలో కూడా ఏ విధమైన విభేదాలు లేవు, కానీ ముఖ్యంగా ఈ పార్టీలో చేరడానికి కారణం ఏమిటంటే ఈరోజు మనం మోదీ గారి నాయకత్వం, ఒకటి అవినీతి నిర్మూలన. ఈరోజు మీరు చూస్తుంటారు భారతదేశం ప్రతి సంవత్సరం అంటే ప్రతిసారి అందరూ మన చిన్నపిల్లల నుంచి చూస్తున్నాం, భారతదేశం ఇంకా ఎదుగుతున్న దేశంగానే ఉంది కానీ ఎదిగిన దేశంగా మనకు కనపడడం లేదు. కానీ ఇప్పుడిప్పుడే మరి మన ఆర్థికంగా 4వ స్థానంలో మరి నిలబెట్టిన ఘనత మన మోదీ గారిది. అలాగే ఆయన ముఖ్యమైన పథకాలు దాదాపుగా 26 పథకాలు ఆయనవి ప్రజలు ఆకర్షిస్తున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా నాకు వ్యక్తిగతంగా కొన్ని కారణాల వల్ల నేను రాజీనామా చేశాను, కానీ మా సమూహం అంటే మా సన్నిహితులందరూ కూడా దాదాపుగా కొన్ని క్యాడర్లో ఉన్నారు. వాళ్ళు కూడా ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్లుగా ఉన్నారు, మరి ఎల్ఎల్సి కాలువల చైర్మన్లుగా ఉన్నారు, మాజీ సర్పంచులుగా ఉన్నారు, అలాగే స్కూల్ చైర్మన్లు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు విద్యా కమిటీ చైర్మన్గా వాళ్ళందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా రాజీనామా చేసి మరి బీజేపీలో చేరడం కారణం ఏమంటే పథకాలు, మరి మోదీ గారి నాయకత్వం. ఈరోజు బ్రహ్మాండమైన నాయకత్వంలో మన భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారి మోదీ గారి నాయకత్వంలో మేమంతా ఆయన నాయకత్వానికి ఇన్స్పిరేషన్ అయ్యి ఈరోజు మేము పార్టీలో చేరడం జరిగింది. కానీ అందరూ అనుకుంటున్నట్టు ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన విభేదాలు కూడా లేవు. నేను వ్యక్తిగతంగా రాజీనామా చేయవలసి వచ్చింది. మరి నాతో పాటుగా నా సన్నిహితులు కూడా అందరూ రాజీనామాలు చేసి ఈరోజు దాదాపుగా 260 మంది ఈరోజు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఓకే అండి. అయితే ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి మండల నాయకులు కావచ్చు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా మూకుమ్మడి బయటకు వస్తున్నారు, పార్టీని విభేదిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మరి మీరేమంటారు? నేను టౌన్లో 19th వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నా. 2021లో కౌన్సిలర్గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయినా, పర్లేదు, అప్పటికి బాగానే ఉంది. అప్పటి నుండి ఇప్పటిదాకా కౌన్సిలర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ఆయన పథకాల వల్ల 29 పథకాల వల్ల మేము ఆకర్షితులై మేము ఖచ్చితంగా బీజేపీలో చేరాలని మేము సిద్ధంగా ఉన్నామని చేరినాం. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు ఆకర్షితులై బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు చెప్తా ఉన్నారు. అంటే స్థానికంగా టీడీపీ నాయకులతో ఎలాంటి విభేదాలు లేవు, స్వచ్ఛందంగానే మా అనుచరులు కావచ్చు, మా సన్నిహితులు కావచ్చు, వీళ్ళంతా భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో చేరాము, అంత తప్పనిచ్చి మోడీ అభివృద్ధి పథకాలకే ఆకర్షితులమని చెప్తున్న పరిస్థితి.